జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ సింగయ్య గారు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ గారు, అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సుబ్రహ్మ గారు, వేదిక మీద నాయకులు, ఇక్కడ కింద కూర్చున్నటువంటి కార్మిక సోదరులకు అందరికీ ఏఐటీసీ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల సెలబ్రేషన్స్ విశేష తెలియజేస్తూ చాలా ఎండ ఎక్కువ ఉంది, 11 బాణుడు కాబట్టి తొందరలోనే ఈ సమావేశం కూడా ముగుస్తూ ఉంది. సోదరులారా, ఈరోజు ఏఐటీసీ పుట్టి నేటికి 100 సంవత్సరాలు అయింది. శతా జయంతి ఉత్సవాలని ఈ నెల 25 నుంచి ఈ రోజు వరకు ప్రతి కార్మికుడు ప్రతి ఒక్కరు కూడా జెండా ఆవిష్కరణ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఉత్సవాల్లో మనం అందరం కూడా పాల్గొనాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన కార్మిక సోదరులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ జెండా పుట్టింది ఎరుపు కార్మికుల రక్తంతో. ఆ రోజు పరిపాలన చేసేటువంటి వాళ్ళు దాడి చేసి చంపితే ఒక తెల్ల గడ్డి పుట్ట కార్మికుడి రక్తంలో పుడితే ఆ పుట్టిలో నుంచి ఆ రక్తంలో నుంచి పుట్టిన జెండానే ఈరోజు ఏఐటీసీ జెండాగా ఎగురుతా ఉంది కార్మికులతో అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. 8 గంటల పని విధానం కావాలని పోరాటం చేసేటువంటి తరుణంలోనే పుట్టిన జెండా ఈరోజు అనేక మంది కార్మికుడికి కష్టం వచ్చినా ఎంత ఉండి వారి కష్టాన్ని సుఖాన్ని తీర్చేటువంటి జెండా ఎర్ర జెండానే. అది ఒక ఏఐటీసీనే. ఆ ఏఐటీసీలో మనమందరం కూడా పనిచేస్తున్నందుకు చాలా గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన ఇంట్లోనే ఒక కార్మికుడు కష్టం వస్తే ఈయన ఉన్నటువంటి డోర్లో కానీ లేదంటే విజయవాడలో ఉన్నటువంటి ఎవరి దగ్గరికి పోతారంటే పేదోడికి కష్టం వస్తే ఎర్ర జెండా వాళ్ళ దగ్గరికే పోతారు. పేదోడికి కష్టం వస్తే ఎర్ర జెండానే గుర్తుకొస్తా తప్ప ఈ రోజు పరిపాలన చేసే జెండాలు ఒక్కరు కూడా గుర్తుకురావు. కార్మికులకి నువ్వెందుకు డబ్బులు ఇవ్వడం లేదని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు నవరత్నాల్లో భాగంగా 9 నవరత్నాలు పెట్టాడు. అన్ని పథకాలు అమ్మ ఒడి, నాయన ఒడి అన్ని ఒడి చెప్తా ఉన్నావు. కానీ ఈరోజు పేదలకి ఈ రాష్ట్రంలో ఈ పరిపాలనలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. అందుకోసమే ఈరోజు ఉద్యమాలు చేస్తా ఉన్నారు. ఈ ఉద్యమాల్లో మీరందరూ కూడా పాల్గొనాలి. ఈరోజు మనందరికీ కూడా మన ఒక్కొక్క ఇంట్లో ఒక కుటుంబానికి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి పెళ్లిళ్ళని కాస్తా ఉన్నారు. కానీ ఆయన చేసిందేవి మన డోర్ పట్టడానికి ఒక్క శాశ్వతమైన మంచి పని కూడా చేయలేదు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ఏరియాలో పెడతామని చెప్పేసి 6 నెలలు 7 నెలలు శంకుస్థాపన చేసి కనీసం మన దాని దిక్కు కూడా పట్టించుకునేటువంటి అవసరం లేదు.